తిరుమల పరకమణి చోరీ కేసులో కీలక సాక్షిగా ఉన్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మధు స్పందించారు. విచారణ చేయాల్సిన అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన కోరారు. కుటుంబ ప్రభుత్వం పదే పదే విచారణ పేరుతోటి వేధింపులకు గురి చేయడంతో ఒత్తిడికి లోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు మాజీ ఎంపీ గోరంట్ల మధు తోటి మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. తిరుమల పరకమణి చోరీ కేసులో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి తీవ్ర కలకలం లేపినటువంటి విషయమే. దీనిపై స్పందించడానికి మనతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తిరుమలలో జరిగినటువంటి చోరీ విషయంలో, పరకమణి దాంట్లో జరిగినటువంటి చోరీ విషయంలో మాజీ ఏవీఎస్ఓ ఎవరవుతున్నారు సతీష్ కుమార్ మృతి నిన్న జరిగినటువంటి విషయం తెలిసిందే. ఈ మృతిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనం గమనిస్తే దొంగకు భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం. కంప్లైంట్ ఇచ్చిన ఆఫీసర్ అతను సతీష్ కుమార్, అతను మాత్రం అభద్రతో భావంతో ఇంతవరకు బతికి ఈ ప్రభుత్వము పెడుతున్న హింస కానీ, ప్రభుత్వము అదే పనిగా విచారణ పేరుతో పిలిచి అతన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్న విషయం కానీ, లేదా 1-2 సార్లు విచారణ పిలిచి జైలుకు పంపిస్తారేమనే భయంతో కానీ అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది నా అభిప్రాయం. ఒకవేళ అది హత్యనే అయితే ఇమ్మీడియట్గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సును కానీ, రైల్వే పోలీసుని కానీ, టీసీలను కానీ, లేదా ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ప్యాసింజర్ని కానీ ఇమ్మీడియట్గా విచారించాలి. అదేవిధంగా ఇంటి దగ్గర 7 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు అనే విషయం తెలుస్తూ ఉంది మనకు. 7 గంటల నుంచి 12-12:30 వరకు ఈయన ఎక్కడ తిరిగినాడు, ఏం కథ అనే దాని మీద కూడా సమాచారం తీసుకోవాల్సినది ఉంది. ఏది ఏమైనా హత్యనా, ఆత్మహత్యనా, యాక్సిడెంటా అనేది ఇమ్మీడియట్గా తేల్చి ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. దీని మీద సీరియస్గా ఈ ప్రభుత్వం రెస్పాండ్ అయి ముద్దాయిలను తొందరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్నది నా విజ్ఞప్తి. సార్, ఆల్రెడీ ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఎందుకు మళ్ళీ రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది? అసలు దీని వెనుక ఎవరున్నారు? ఇది కుట్రలో భాగమే. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే, అక్రమ మద్యం కేసులో జోగిని జైలుకు పంపించిరి, సంబంధం లేని వ్యక్తిని. ఇప్పుడు కూడా ఈ కేసులో ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి కేసులో ప్రతిపక్షాలలో ఏదో ఒక లీడర్ని టార్గెట్ చేసి జైలుకు పంపించి ఈ ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఎవరు కూడా మాట్లాడేకి వీలు లేకుండా నోటికి తాళం వేయాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా మనము భావించవచ్చు. సరే, ఇది మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసును ప్రభుత్వమే చేసిందని, ప్రభుత్వమే హత్య చేసి దీనిపై వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఒక అభండాలు వేస్తున్నారని, దీనిపైన లోతైన విచారణకు పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి లోతైన విచారణ జరిపే విధంగా ఎవరైతే కుట్రపూరితంగా ఈ హత్య చేశారో దీనిపైన లోతైన విచారణ జరిపి ఈ యొక్క కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయకోకుండా పోలీసు వ్యవస్థకు ఫ్రీడమ్ ఇచ్చి వారికి రక్షణ దిశలోనే, అంటే దొంగలకు రక్షణ కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని, ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో వారికి రక్షణ కల్పించే విధంగా, వారి భావాలను వ్యక్తపరిచే విధంగా వారికి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి రాజ్ న్యూస్.